ఈ రోజు మా ఆయన బయట నుంచి వచ్చాడు. ఏమే టీ పెట్టు, తలకాయ టపాకాయలా పేలిపోతుంది అన్నాడు. పెట్టను అన్న. ఇంతలో మా పెద్దోడు అక్కడ కూడా అమ్మ 1000 వాళ్ళలా కాలిపోతుంది నాన్న, ఏమే వేడి నీళ్లు పెట్టు, స్నానానికి వెళ్ళాలి అన్నాడు. పెట్టను అన్న. సరే కనీసం టవలైనా ఇవ్వు, చల్లనీళ్ళతో స్నానం చేస్తా అన్నాడు. ఇవ్వను. సరే మొబైల్ కి ఛార్జింగ్ పెడదామంటే ఛార్జర్ కనిపించట్లేదు, వెతికిస్తావా? వెతకను. అయినా వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నేను ఎంత కోపంలో ఉన్నాను, నా వంకైనా చూస్తున్నారా? పైగా పిల్లాడు హింట్ ఇచ్చినా కూడా మీరు నన్ను అడగట్లేదు. సరే చెప్పు, పెట్టను, ఇవ్వను, చేయను అనడానికి కారణం ఏంటి? ఇంతలో మా అబ్బాయి, అదే నాన్న, నన్ను అడుగు, నేను చెప్తాను. అమ్మ నేను మార్కెట్ వెళ్ళాం కదా, అక్కడ ఒక అంకుల్ అమ్మని ఆంటీ అన్నాడు. చూసారా వీడే అంకుల్ అంటున్నాడు. అంత గాడిదలా ఉండి నన్ను పట్టుకుని 10 మందిలో ఆంటీ అంటాడా? పైగా ఆ వాయిస్ 4 దిక్కులా వినపడేలా ఆంటీ ఆంటీ అన్నాడు వెధవ. సర్లేవే, ఏదో తెలియక అనుంటాడు. అయినా నువ్వేమన్నా చిన్నపిల్లవా? 2 పిల్లల తల్లివి. తప్పేంటి? అదంతా నాకు తెలియదండి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఆంటీ ఆంటీ ఆంటీ. నువ్వు అక్కడే అడగాల్సింది, ఇంటికి వచ్చి మా మీద ఎగరడం ఎందుకు? ఇంతలో మా అబ్బాయి, అయ్యో అది కూడా అయ్యింది నాన్న. మీ అమ్మ ఆంటీ, మీ అక్క ఆంటీ, మీ చెల్లి ఆంటీ, నువ్వే నాకు అంకుల్లా ఉన్నావు, నీకు నేను ఆంటీనా? ఇంకొకసారి చుట్టుపక్కల కనపడ్డావో అప్పుడు చెప్తా అంది. మరి ఆంటీ అంటే కాలదా? మరి వీడియో నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.